పవిత్ర రెండవ భాగం. పవిత్ర ఆశ్రమంలో చేరుతుంది. తన కథ తెలిసిన స్వామీజీ అలాగే డాక్టర్ బాధపడతారు. ఇక కథ కొనసాగుతుంది. అప్పుడే ఒక జల్లు కురిసి వెలిసింది ఆకాశంలో. నక్షత్రాలు వజ్రపు ముక్కల్లా మెరుస్తున్నాయి. స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటున్నట్లు సన్నగా ఊగాడుతున్న చెట్ల ఆకులు పంచమి చంద్రుని పల్చని వెన్నెల్లో నిగనిగలాడుతున్నాయి. నాగమల్లెల పరిమళాలు గాలిలో తేలి వస్తున్నాయి. పవిత్ర తన కుటీరంలో పడుకుని కిటికీ గుండా పడుతున్న వెన్నెలని, ప్రకృతి శోభను తదేకంగా పరికిస్తోంది. ఎదురుగా ఉన్న కీర్తి కుటీరంలో అప్పుడే లైటు ఆరింది. అంటే రాత్రి 12 అయిందన్నమాట. రోజు ఆ వేళ వరకు కీర్తి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూనే ఉంటుంది. ఆశ్రమం అంతా ఎంత నిశ్శబ్దంగా అయిపోయినా, తనకింకే పని లేకపోయినా రోజు కీర్తి గదిలో దీపం ఆరే వరకు పవిత్రకు కూడా నిద్ర రాదు. కానీ ఆ రాత్రి 12 గంటలయ్యి కీర్తి కూడా పడుకుందని తెలిసినా పవిత్రకు నిద్ర రాలేదు. సాయంకాలం గున్నమామిడి చెట్టు మీద కువకువలాడిన కపోత మిథునం, జిలిబిలి ఊహలతో మేనుమరిచిన తను నిచ్చెన మించి జారిపడటం, ఎటో చూస్తూ తన పక్క నుండే సాగిపోయిన సుందర గంభీర విగ్రహం పదే పదే కళ్ల ముందు మెదులుతున్నాయి. మారువేషంలో వచ్చిన మన్మధుడి పేరు ఆదిత్యుడట. పేరుకి తగ్గట్లు తేజస్సు గోచరిస్తుందా ముఖంలో. అతని రూపం తలుచుకోగానే పవిత్ర కళ్ళు మిలమిలలాడాయి. ఏం లాభం, పరధ్యానమే తప్ప ఇహధ్యానం లేదట. ఆ అపర ప్రవరాఖ్యుడట. అటా ఏమిటి తన ముఖం ఆ వాలకమే చెప్తుంటే. ఏ పాతికోసారో నిట్టూర్చింది పవిత్ర. తమ ఆశ్రమంలో అడుగుపెట్టిన రోజున హవేలీని పరిచయం చేస్తూ స్వామి అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఆ హవేలీది ఒక మూగ గాథ. అన్ని భోగభాగ్యాలు ఉండి చిటికెడు ఆనందానికి నోచుకొని ఆ దురదృష్టవంతులు అంటూ తను ఆశ్చర్యంగా వింటుంటే స్వామి మాట మార్చేశారు. కీర్తి నవ్వుతూనే చెప్పింది, కానీ కళ్ళలేని నవ్వు. ఆ హవేలీ మూగబోవడానికి అతనే కారణమా? అసలు అతని కథేమిటి? ఎందుకిలా అయ్యాడు? ఎన్ని సందేహాలు మనసులో మెదిలినా కీర్తిని చెప్పున ఏమీ అడగలేకపోయింది. మరీ బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా ఒక పరాయి యువకుడి గురించి ఆరాలు తీస్తోందేమిటి చెప్పమా అనుకోదు కీర్తి. కీర్తి అనుకోవడం వరకు ఎందుకు గాని చూసిన మరుక్షణం నుండి తనెందుకు అతని గురించి ఆలోచిస్తోంది. మనసు చెప్పిన మాట వినదు, కంటికి నిద్ర రాదు. ఏమిటి అవస్థ? తనకెప్పుడు ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎదురవలేదే. ఇది తన బలహీనతకు నిదర్శనమా, లేక చూసిన వేళా విశేషమా? పవిత్రకెందుకో చప్పున తనతో కలిసి చదువుకున్న రత్నావళి గుర్తుకొచ్చింది. ఒక చూపులో జీవితపు రూపే మారిపోతుందని నిరూపించిన రత్నావళి. ఉన్నది పల్లెటూరైనా అత్యాధునికంగా ఉండేది. అలంకరణలో కూడా అంతటి శ్రద్ధ చూపించేది. ఫారెన్ రిటర్నే తప్ప సామాన్యుణ్ణి పెళ్లాడనని ప్రగల్భాలు పలికేది. అందరి ఆడపిల్లల్లా పెళ్ళవగానే సిగ్గుతో ముడుచుకుపోకుండా చివరికి ఏమైంది? తన కళ్ళ ముందే ఎంత వింత! కృష్ణశాస్త్రి అని తెలుగు మాస్టర్ వచ్చారు కొత్తగా తమ స్కూల్కు. ఛాందసు కుటుంబంలోంచి వచ్చాడేమో. పేరుకి తగ్గట్లు పంచకట్టు, పిలక జుట్టు. ఉదయాన్నే సంధ్యావందనం చేసుకుని నుదుటన దట్టంగా విభూతి రేఖలతో ప్రబంధాలలో వర్ణించే విప్రకుమారుడికి ఏమీ తీసిపోకుండా ఉండేవాడు. ఆ వేళ మాస్టారు క్లాసుకొచ్చిన మొదటి రోజు. తెలుగు పాఠమంటే, తెలుగు మాస్టారంటే చికాకు పడే రత్నావళి తీరిగ్గా సింగారించుకొని అర్ధగంట ఆలస్యంగా వచ్చిందా రోజు. తల్లి తండ్రి ఆమెను తన దగ్గర వదిలి విదేశాలు వెళ్ళినా బుద్ధిగా చదువుకునే మేనకోడలి చూసి మురిసిపోయే మేనత్త రత్నావళి అభిరుచులకు ఎప్పుడూ అడ్డు తగిలేది కాదు. క్లాసులో పాఠం జోరుగా సాగిపోతోంది. హరవిలాసంలోని పార్వతీ పరిణయ ఘట్టం. శివుడు కపటవేషధారి అయి బ్రాహ్మణ భటుని వలె వచ్చి తపోనిష్టలో ఉన్న గిరిరాజ కన్యతో పరిహాసమాడుతూ ఉన్నాడు, సరసమాడుతూ ఉన్నాడు. ఏమను బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యవు అంటూ గుమ్మం కేసి తిరిగి చూశారు మాస్టారు. రత్నావళి అలా ప్రతిమల ఎప్పటినుంచి నిల్చున్నదో కానీ అందరూ అప్పుడే చూశారు. అయితే ఆయన కళ్ళకి రత్నావళే కొండరాచూలిలా కనిపించిందో, లేక రత్నావళి కళ్ళకు ఆయనే పరమశివుడిలా కనిపించాడో కానీ ఎందరు చెప్పినా వినక పట్టుబట్టి మాస్టర్నే పెళ్లాడింది రత్నావళి. తనకంటే 10 ఏళ్ళు పెద్దవాడన్నారు, పిలక బ్రాహ్మడన్నారు, ఫ్యాషను పాడు తెలీదన్నారు, ఇంగ్లీష్ చదువు లేదన్నారు. విదేశాల్లో ఉన్న తల్లిదండ్రి కూడా వచ్చి ఎంతో నచ్చజెప్పారు. 16 ఏళ్ల రత్నావళి పట్టిందే పట్టయింది.
రత్నావళి అలా చేయడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకింతగా మారిపోయావు రత్న అని చనువుగా అడిగిందోసారి తను రత్నావళిని. నేను మారడమేమిటి? ఆ మొదటిసారి చూసిన వేళా విశేషం అటువంటిది. అదే నన్ను మార్చిందేమో అంది పరవశంగా. వేళా విశేషం ఆదిత్యను చూసిన వేళ బహుశా చిచి మళ్ళీ అటే పోతోందేమిటి ఆలోచన? రత్నావళినే మరి కాసేపు తలుచుకుంటే సరి అనుకుంటూ పవిత్ర మళ్ళీ బలవంతంగా తన మనసును మరోవైపుకు మళ్లించింది. తెలుగు పాఠమంటే తనకు చాలా ఇష్టం. ప్రవరాఖ్యుడు అలేఖ్య తను విలాసుడై అని జీరావారా లేని కంఠంతో కృష్ణశాస్త్రి గారు చదువుతుంటే అచ్చం మాస్టర్లాగే అని చెవిలో గుసగుసలాడే రత్నను అల్లరి పెట్టేవారు తామంతా. అపర ప్రవరాఖ్యుడు పేరు ఆదిత్యుడనుకో. కీర్తి మాటలు చెవుల్లో మారుమోగాయి. స్కూలు వార్షికోత్సవాలొచ్చాయి. అమ్మాయిలంతా కలిసి వరుదిని నాటకం వెయ్యాలనుకున్నారు. సన్నగా పొడవుగా ఉండే రత్న ప్రవరుడైతే తాను వరుదిని అయింది. ఏం ఉత్సాహం! ఇంతర్లు కన్నులుండా దెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్రను పంబిడి పల్కరించు లాగింతీయ కాక నర్మగర్భితంగా వరుదిని చూపించే జానతనం. వన్స్ మోర్ అంటూ పలు కంఠాలు తిరిగి తను రాగయుక్తంగా చదవడం. పవిత్ర నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది. కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. జ్ఞాపకాలు మాత్రం ఆమెను వీడటం లేదు. ఆ స్టేజీ నాటకం అంతా కళ్ళ ముందే ఉంది. అయితే ఒక్కటే తేడా, ప్రవరుడు మారిపోయాడు. రత్నావళి బదులుగా ఇంకెవరైనా వేశారా? ఇంతకీ ఇతను ప్రవరుడా? నిండు పున్నమి చంద్రుడా? వరుదిని వేషంలో ఉన్న పవిత్ర కంగారు పడిపోతోంది వేదిక మీద. బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియల్ అంటూ చింతిల్లుతున్న నిత్యాగ్నిహోత్రి శ్రోత్రియుడు. ప్రవరుడెక్కడ? కొంట నవ్వుతో పుష్ప బాణాలతో సమ్మోహనాస్త్రం వేసే చెరకు విలుకాడెక్కడ? ఏదో పొరపాటు జరిగింది. ఇది వరుదిని నాటకం కాదేమో, తారాసశంకమో ఏదో అయి ఉంటుంది. మరి తన సంభాషణలేవీ గుర్తుకురావేం? ఇప్పుడెలా? ఏమి రసాభాస జరుగుతుందో కంగారుగా ఒక్కొక్క అడుగే వెనక్కి వేస్తోంది. చిరునవ్వుతో ఆ మన్మథ రూపం తనను సమీపిస్తూనే ఉంది. తనకు మతిపోతోంది. మనసు ఆగమంటుంది. శరీరం వెనుకంజ వేస్తుంది. అతను తనను తాకేంత దగ్గరికొచ్చేశాడు. భయంగా కళ్ళు మూసుకుంది. ప్రేక్షకలోకానికి జడుస్తూ లిప్తకాలం నిశ్శబ్దం. ఒళ్ళంతా జల్లుమందొక్కసారి. ఏదో వెచ్చని స్పర్శ. చెవిలో సన్నని గుసగుస. పవిత్ర ఇటు చూడు. నేను ఆదిత్యను. ఎక్కడో దూరాన సన్నాయి మధుర నాదాలు, జేగంటల మ్రోతలు. బరువుగా కనురెప్పలెత్తి ఓరగా చూసింది. పక్కనే పొగడకొమ్మ మీద జంట గువ్వలు కువకుమంటున్నాయి. తను ఆదిత్య కౌగిలిలో బందీ అయి ఉంది. బిడియంగా తల తిప్పి చుట్టూ చూసింది. వేదిక లేదు, ప్రేక్షకులు లేరు. అది ప్రణవాశ్రమమే. చుట్టూ మాలతీలతలతో నిండిన పందిళ్ళు, ఒడ్డునే గలగల పారే వాగు, దూరాన శివశంకరి ఆలయం. ఆ ఏకాంత సీమలో తను ఆదిత్య మాత్రమే. చెవి దగ్గరగా ఆదిత్య కంఠం. పవిత్ర పవిత్ర సిగ్గుల పెళ్లి కూతురై ఆదిత్య వక్షంపై తలవాల్చింది. టంగు టంగుమంటూ మోగింది. సుప్రభాత సంకేతమది. తుళ్ళిపడి లేచింది పవిత్ర. గుడి లేదు, వాగు లేదు. ఆదిత్య అంతకన్నా లేడు. పులకరింతలన్నీ కలలోనే కరిగిపోగా భయకంపితురాలవుతూ లేచింది పవిత్ర పడకపై నుండి. అపచారం అంటూ లెంపలేసుకుంది. ఏదో తప్పు చేసిన భావన. సుప్రభాతానికి హాజరు కాలేకపోయిందా రోజు. పూజా సామాగ్రి అమర్చడానికి దేవీపీఠం సమీపించింది పవిత్ర. ఏదో జంకు, భయం నరాల్లో జరజరమంటున్నా అన్యమనస్కంగానే అన్నీ అమర్చి గబగబా ఆ చోటు నుండి కదిలిపోయింది. మరి కాసేపు ఆగితే స్వామి వస్తారు. ఎదురుపడాలంటే ఎందుకో బెరుగ్గా ఉంది. పిల్లలకు సంగీత పాఠాలు చెప్తూ తనంతాను మర్చిపోవాలనుకుంది. కానీ అది కూడా సాధ్యం కాలేదు. తిరిగి వచ్చి తన కుటీరం తలుపులు బంధించుకుని కూర్చుంది. బయట ఎవరో సన్నగా తలుపు తడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా రాఘవ చేతిలో ఉన్న చీటీని పవిత్ర కందించి ఆమె చదువుతుంటే తదేకంగా గమనిస్తూ నిల్చున్నాడు. పవిత్ర, పక్కనున్న పల్లెలో అర్జెంట్ కేసు వచ్చింది, వెళ్తున్నాను. వచ్చేసరికి చాలా ఆలస్యం కావచ్చు. నా కోసం కనిపెట్టుకుని కూర్చోక భోజనం చేయి. కీర్తి. అంత హడావిడిగా వెళ్ళిపోతూ కూడా తన గురించి మరువని కీర్తిని తలుచుకుని ఉప్పొంగిపోయింది పవిత్ర హృదయం. క్షణంసేపు పరిసరాలు మర్చిపోయింది. అంతలోనే రాఘవ చిన్నగా దగ్గాడు. కీర్తి మరీ చెప్పింది భోజనం చేయమని. రాఘవ మధ్య మధ్యలో ఆగి బెక్కుమన్నట్లుగా అన్నాడు.
అతని కళ్ళు పవిత్రని అదోలా గమనిస్తుంటే ఆమెకు మహా ఇబ్బందిగా అనిపించింది. అంది ఏదో అనాలి కదా అని. రాఘవ గురించి కీర్తి ద్వారా ఆమె వినే ఉంది. రాఘవకు తల్లి, తండ్రి, బంధుబలగం, ఐశ్వర్యం దేనికి లోటు లేదు. అయితే 2 సంవత్సరాల క్రిందట అతడు ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య పరలోకగతురాలైందట. పిచ్చివాడిలా తయారై అశాంతితో వేగిపోతున్న రాఘవకు ఎవరో స్వామి గురించి చెప్పారట. స్వామిని చూసి ఆయన మాటలు విన్న దగ్గర నుండి రాఘవ ఆశ్రమం విడిచి వెళ్ళాలని కూర్చున్నాడట. ఆర్థిక శాస్త్రంలో ఎంఏ డిగ్రీ పుచ్చుకున్న అతనికి ఆశ్రమ జమా ఖర్చు, లెక్కలు, తదితర వ్యవహారాల బాధ్యతలు స్వామి అప్పగించారట. అతనంటే స్వామికి చాలా ఇష్టమని విన్నది. స్వామి ఎన్ని బోధలు చేసినా వింటాడట. కానీ పునర్వివాహం అంటే లేచిపోతాడట. అలాంటి రాఘవ తనని అదోలా చూడటమే పవిత్రకు వింతగా కూడా తోచింది. వచ్చిన పనైంది కదా, ఇక వెళ్తాడనుకుంది. కానీ రాఘవ అప్పటికే వెళ్ళలేదు. తలదించుకునే నెమ్మదిగా అన్నాడు, నీ ఒంట్లో కుశలమే కదా? ఆహా, మరేం కాదు. ఇవాళ ప్రభాత కీర్తన వేళలో కనిపించకపోతేనో గతుక్కుమంది పవిత్ర. ఉదయం నుంచి తననొక బాధ పీడిస్తూనే ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాడతను. రాఘవ ఇంకా చెప్పుకుపోతున్నాడు. ఎప్పుడు పనుల్లో పడి కొట్టుకోకపోతే సంకీర్తన వేళకు హాజరు కాకూడదా రాఘవ అంటుంటారెప్పుడూ స్వామి. నిజమే, కానీ ఏమిటో నాకు బొత్తిగా పాడటం చేత కాదు, పాడుతున్న వాళ్లను అనుసరించటమూ రాదు. అందుచేత ఆశ్రమ సేవ మాత్రం భగవత్ సేవ కాకపోతుందా అని నవ్వుకుంటూ తప్పించేసుకునేవాడిని. కానీ నువ్వు ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి నేను 2 వేళలా సంకీర్తనకు హాజరవుతున్నాను. ఎందుకో తెలుసా పవిత్ర ఇబ్బందిగా కదిలింది. రాఘవ చెప్పుకుపోతున్నాడు. రాఘవ గురించి ఎవరెంత మంచిగా చెప్పినా, అతనెంత మంచివాడైనా అతని మాటల వెనక ఏదో అవాంఛనీయమైన ధోరణి మొదలవుతోంది. అది పసికట్టిన పవిత్రకు అతను వేగం వెళ్ళిపోతే బాగుండనిపించింది. అయినా ఏమీ అనలేదు. ఏ భావమో వ్యక్తం కాకుండా మౌనంగా చెక్కిన శిల్పంలా నిల్చున్న పవిత్ర ముగ్ధ మనోహరంగా కనిపించింది రాఘవ కళ్లకు. నీ కంఠంలో ఇంద్రజాలిక శక్తి ఉందనిపిస్తుంది నాకు. నాలాంటి జడ పదార్థాన్ని కూడా ఆ కంఠమే ఆకర్షించిందంటే మరేమనుకోవాలి? ఇవాళ ప్రభాత సంకీర్తనకు నువ్వు రాకపోతే ఎంత వెలవెలపోయిందో తెలుసా పవిత్ర? ఎందరు పాడినా నీ సాటి రారు. ఆ పొగడ్త ముళ్ళు గుచ్చినట్లయింది పవిత్రకు. రాఘవ మందలింపుగా పలికాననుకుంది. కానీ సహజ కోమలమైన పవిత్ర కంఠంలో వీణతంత్రులే మోగినట్లు, ఆ తంత్రులపై తన పేరు పలికినందుకు జన్మ తరించినట్లు చూశాడు రాఘవ. అసలు నీ ఉనికే ఈ ఆశ్రమానికో కొత్త అందం తెచ్చిపెట్టిందంటే నమ్ముతావా పవిత్ర? గాత్ర సౌందర్యాన్ని మించిన గుణం. ఆహా, భగవత్ సృష్టి ఎంత అమోఘం! తన్మయావస్థలో పడిపోతున్నాడు రాఘవ. అతని ధోరణిని ఎలా అరికట్టాలో, అతనిని ఎలా సాగనంపాలో తెలియక తికమకపడి నిస్సహాయంగా బాటకేసి చూసింది పవిత్ర. అప్పుడే కరుణ అటుగా వస్తోంది. ఆమె రూపం, స్వభావం ఎంత వికృతమైందైనా ఆ క్షణంలో పవిత్ర కళ్ళకామె ఆపద్బాంధవిలా కనిపించింది. రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చింది కరుణ. ఏమయ్యా రాఘవ, ఇక్కడ తగలబడ్డావా? నీకోసం తిరిగి తిరిగి నే చేస్తుంటే ఇంతకీ ఆ కందిపప్పు బస్తా ఎక్కడేడ్చిందట? ఆ కటువైన మాటలు వినలేక 2 చెవులు మూసుకోవాలనిపించింది పవిత్రకు. అందమైన కలలు కంటున్న వాడిని సూదులతో పొడిచి మెలకువ తెప్పించినట్లయింది రాఘవకు. ఒక్కసారి అతని ముఖ కవళికలు మారిపోయాయి. కళ్ళు ఎర్రబారాయి. బ్రుకుటి ముడివేసి చిరాగ్గా చూశాడామెకేసి. ఏమమ్మా కరుణ, నువ్వు ఈ ఆశ్రమంలో ఉంటూ ఎన్నాళ్ళైంది? తీక్షణంగా అడిగాడు. నీకంటే ముందే వచ్చానులేవయ్యా. అయినా ఆ లెక్కలన్నీ ఎందుకు నీకిప్పుడు? కరుణ నడుము మీద చెయ్యేసుకుని దర్జాగా అడిగింది. ఏం లేదులే, రోజుకొక్క మారు చొప్పున లెక్క కట్టినా ఇప్పటికెన్ని 100 సార్లు స్వామి చేత చివాట్లు తినుంటావో నీ నోటి దురుసుతనానికి. అయినా నీకింతవరకు కొంచెం కూడా బుద్ధి రాలేదని జాలేసి అడిగానంతే. కందిపప్పు బస్తా పడమటి వైపు ఉన్న స్టోర్ గదిలో ఉంది. దానికి నేనేమీ తాళాలు బిగించలేదు, వెళ్ళి చూసుకో అంటూ విసవిస నడిచిపోయాడు. చూసావటమ్మా పవిత్ర, చూసావా ఆ కుర్రాడి ఆగడం? ఏదో చిన్నవాడు, తమ్ముడిలాంటి వాడు కదా అని చనువుగా అడిగితే ఎంత లేసి మాటలంటున్నాడో చూసావా? అయినా ఇంతకీ నా కర్మ ఎవరిననుకుని ఏం ప్రయోజనం లే. చిన్నప్పటి నుంచి గయ్యాళిదాన్నని పేరు పడిపోయాను. మొగుడనేవాడు దొరికితే చాలు వదిలించుకుందామని అమ్మా నాన్న ఏడిశారు. గయ్యాళిదాంతో కలిసి ఉండలేమని అత్తామామ ఏ కాట్లోనో కలిశారు. తిన్నగా తినుండలేక ఊరెట్టుకుని చచ్చి తగలబడ్డాడా మొగుడు. ఈ దయ్యంతో పడలేమని
అయిన వెధవలెవరూ గడప తొక్కనిచ్చేవారు కాదు. నా గతి కాలి నేనేడుస్తుంటే ఆశ్రమానికి రమ్మన్నారు స్వామి. వచ్చాను. ఇవాల్టి నుంచి నీ పేరు కాళీ కాదు కరుణ అన్నారు. దానికి సరేనన్నాను. ఏదో మాట తీరు సరిగా తెలియని దాన్ని. కాస్త సర్దుకుంటే పోదు. చీటికి మాటికి నోటు దురుసుదానని అందరి ముందు పెట్టి తిడతారాయన. అదే అలుసైపోయింది. పెళ్లి చేసుకున్న 6 నెలలు తిరగకుండానే పెడీమని పెళ్ళాన్ని మింగిన ఈ కుర్ర నాగమ్మకు కూడా నేను అలసైపోయాను. నా కర్మ. పటీల్ పటీల్మని 2 చెంపలు వాయించుకొని కన్నీళ్లు తెప్పించుకొని ఏడుస్తూ చిర్రున చీదుకుంటూ వంటశాలకేసి వెళ్ళిపోయింది కరుణ. పెద్ద తుఫానొచ్చి వెలిసినట్లయింది పవిత్రకు. అసలే తత్తరపాటుతో ఉన్న మనసుని రాఘవ మాటలు విఫలం చేస్తే కరుణ ప్రవేశించి పూర్తిగా మతి చెదరగొట్టి మరీ వెళ్ళింది. 2 జాముల వేళైంది. అంతా వాళ్ళ పనుల నుండి కుటీరాలకు తిరిగొస్తున్నారు. కొందరు భోజనాలకు వెళ్తుంటే మరికొందరు తిని తిరిగొస్తున్నారు. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు. పవిత్ర లోపలికొచ్చి కీర్తి రాసిన చీటీ పెట్టె మీద పడేసింది. మనసంతా ఏదోలా ఉంది. ఆకలవుతున్నా భోజనం చెయ్యాలనిపించలేదు. అందులో రోజూ పక్కనే ఉండి సరదాగా నవ్వుతూ నవ్విస్తుండే కీర్తి లేకపోవడంతో వంటశాలకేసి తొంగి చూడాలని కూడా అనిపించలేదు. కుటీరం తలుపులు దగ్గరగా చేరేసి ఏదో అతి తొందర పనున్నట్లుగా శివశంకర ఆలయం కేసి నడిచింది. గుట్ట మీద ఉన్న ఆ ఆలయం సాధారణంగా నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ఒకమారు సాయంకాలం ఒకమారు పూజారి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతాడు. పవిత్రక ప్రదేశం అంటే ప్రాణం. దండాలు డాక్టరమ్మ, నీ మేలు ఈ జన్మకు మర్చిపోము. ఇవాళ దేవతల నువ్వు రాకపోయి ఉంటే మా బిడ్డ మాకు దక్కేది కాదు. 1 కాదు 2 ప్రాణాల్ని కాపాడావు. మా ఆనందాన్ని ఎలా తెలియజేయాలో, ఏమిస్తే రుణం తీరుతుందో మాకు తెలియదు. ఏదో పేదవాళ్లం ఉడతా భక్తిగా మాకు చేతనైంది ఈ 100 రూపాయలు ఉంచమ్మా. ముసలతను వినయంగా నిల్చుని కీర్తి చేతిలో డబ్బుంచబోయాడు. వద్దయ్యా, నేను డబ్బు తీసుకోను. ఏమీ అనుకోకు. మేము ఆశ్రమ సేవకులం. మా స్వామి ఆజ్ఞ అయింది. నేను వచ్చి నా పని నిర్వర్తించాను. మీరంతా ఆనందిస్తున్నారు. అది చాలు మాకు. జీవుల ఆనందమే దేవునికి ఆహారమని స్వామి చెబుతూ ఉంటారు. అందరూ సంతోషంగా ఆనందంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. వస్తా అంటూ కారెక్కింది కీర్తి. వాడంతా దండాలు పెడుతూ ఆనందంగా చేతులూపారు. పెద్దలు వృద్ధులు మనసులోనే. కొందరు బాహటంగా, కొందరు కీర్తిని దీవించారు. కారు కదిలింది. మిట్ట పల్లాల మట్టి రోడ్డు దాటి తార్ రోడ్డు పైకొచ్చింది. పొద్దటి నుండి అలసి సొలసి ఆ అలుపులోనే ఒక వింత అందాన్ని సంతరించుకున్న కీర్తి తల తిప్పి కారు నడుపుతున్న త్యాగి కేసు చూసింది. కారు స్లో అయింది. త్యాగి కళ్ళు గర్వంగా మెరుస్తున్నాయి. నిన్ను అభినందించడానికి ఇవాళ నా నోట మాటలే కరువవుతున్నాయి కీర్తి. ఏమి చాకచక్యం, ఏమి సమయస్ఫూర్తి, ఎంత మనోనిబ్బరం. నాకైతే ఈ కేసు వ్యవహారం చూడగానే బొత్తిగా ఆశ నశించింది. 2 ప్రాణాల్ని కాదు కదా, అసలు 1 ప్రాణమైనా దక్కడం అసంభవం అనిపించింది. కానీ ఇవాళ మృత్యువుతో పోరాడి నువ్వు సాధించిన ఘన విజయం చూస్తుంటే నీ చేతిలో తప్పక ఏదో అద్భుత శక్తి ఉందనే అనిపిస్తోంది. స్వామి అది గ్రహించే నిన్ను డాక్టర్ని చేసుంటారు. ఈవేళ ఇంత పిచ్చి ఆనందంలో నిన్నెలా అభినందించాలో తెలియక ఈ దూరాలన్నీ చెరిపేసుకుని, ఈ కట్టుబాట్లన్నీ తెంచేసుకుని, ఈ క్రమశిక్షణ పాఠాలన్నీ చెత్త కాగితాల బుట్టలో కుక్కేసి ఏదో చేసేయాలని త్యాగి ఒళ్ళు మర్చిపోయి తనకతి సమీపంగా వస్తున్న త్యాగిని హెచ్చరించింది కీర్తి. ఆ కంఠంలో మందలింపుంది, మార్దవము ఉంది, మమత ఉంది. తన ఆవేశానికి తానే సిగ్గుపడ్డాడు త్యాగి. చామన ఛాయగా ఉండే అతని ముఖంలో కూడా సిగ్గు యొక్క ఎరుపు కొట్టొచ్చినట్లు కనిపించింది. అతన్ని ఆశాంతము చదివేసిన కీర్తి పెదవుల మీద సన్నని హాసరేఖ లాస్యం చేసింది. కారు స్పీడు హెచ్చింది. త్యాగి నెమ్మదిగా అతని ఎడంభుజంపై చేయి వేసి తలవాల్చింది. ఈ మారా పిలుపులో చెలిమి, వలపుల తీయదనం ఉంది. ఆ స్పర్శలో క్షమ, ఆరాధనలున్నాయి. నేనెంతో అదృష్టవంతురాల్ని త్యాగి. గుండె నిండా ప్రేమ పొంగి పొరలే నీ అభినందనలు స్వీకరించడం కోసం ఇంకా ఎంతైనా కృషి చేసి విజయాలు సాధించాలనే ఉంది. ఇంతకీ అసలు సంగతి ఇవాళ ఏదో దైవ నిర్ణయంగా జరిగిందంతా నా ప్రజ్ఞ అనుకుంటున్నావు కదూ నువ్వు? ఎంత మాత్రం కాదు. నా అండనే నువ్వున్నావన్నా కొండంత ధైర్యం నాకు ఆ సమయానికి కావలసినంత స్ఫూర్తిని, మనోనిబ్బరాన్ని ఇచ్చింది. నువ్వు నావాడివి అనుకుంటే చాలు. ఏదో చెప్పలేని ధైర్యం. ఇన్నాళ్ల మన చెలిమికి మరింత అందమైన బంధం పడుతుంది. మనం ఒకరికొకరం ఇంకా చేరువవుతాము అనుకుంటుంటే ఏదో వర్ణనాతీతమైన సంతృప్తి, సంతోషంతో మనసు మూగపోతుంది.
మాటలకు చేతలకు అతీతమైన మధుర భావన అదో మత్తులా ఆవరిస్తుంది నన్ను. అదిగో సరిగ్గా అలాంటప్పుడే నన్ను చిట్రాయి అది అంటావు నువ్వు. కానీ ఎన్ని సంచలనాలను కోరికలను లోలోన అణగదొక్కుని పైకి వట్టి రాయిలా కనిపిస్తానో నీకు తెలియదు. త్యాగికి ఆనందం పట్టసఖ్యం కాకుండా ఉంది. చేతులు ఎక్కడ అదుపు తప్పి కీర్తి చేత మళ్ళీ క్రమశిక్షణ పాఠాలు చెప్పిస్తాయోనని భయపడుతూ స్టీరింగ్ మరింత బలంగా పట్టుకున్నాడు. ఏ అబ్బాయ్ మాట్లాడవేం? తలతోనే చిన్నగా త్యాగి భుజం మీద కొట్టింది కీర్తి. అమ్మాయి గారు చెబుతున్న అబద్ధాలన్నీ విని ఏం మాట్లాడాలట? చట్టున బయటపడకూడదనుకుంటూ ఎకశక్యంగా అన్నాడు. అంటే నేను చెప్పినవన్నీ అబద్ధాలనా? చిరుకోపంతో చర్రున లేచింది కీర్తి. అసలే సన్నని ముక్కు చివర మరింత సూదిగా అయ్యి ఎర్రబడింది. అన్నీ కాకపోవచ్చుననుకో, అందులో కొన్ని పెంకెగా అన్నాడు. ఏమిటా కొన్ని? ఉడుకుబోతనంగా అడిగింది. చెప్పనా? చెప్పు. ఆ సంచలనాలు కోరికలు గట్రా అన్నావు చూశావు, అవి నేను చస్తే నమ్మను. అవి అబద్ధాలు. అట్టే మాట్లాడితే పచ్చి అబద్ధాలు. ఏదో చూసే నెపంతో రోడ్డు పక్కకి తలపెట్టి నవ్వాపుకున్నాడు. కీర్తి కోపం మటుమాయమైంది. అంతవరకు నాసికాగ్రం పైన మాత్రమే ఉన్న అరుణిమ చెంపలకి పాకింది. ఆ ఎర్రదనం ఎక్కడ త్యాగి కళ్ళ పడిపోతుందో అన్నట్లు తటాలున అతని వీపు వెనక ముఖం దాచుకుంది. చూశావా, నా ముఖం ముందు నిజాన్ని అంగీకరించే ధైర్యం లేక ముఖం చాటు చేసుకుంటున్నావు. మరోమారు కవ్వించాడు త్యాగి. అంగీకారం, ధైర్యం, ప్రసక్తి ఎందుకట? నువ్వన్నది నిజం కానప్పుడు గుసగుసగా అంది వెనక నుండే. కాదని రుజువేమిటి? సంచలనాలు కోరికలే. తన్మయంగా కళ్ళు మూసుకుంది కీర్తి అతనికి మరింత చేరువుగా అవుతూ. అబ్బబ్బా, ఏమిటి తికమక? తికమక కాదోయ్ సన్నాసి, మకతిక. అంటే అవతలి వాళ్ళు మనుషులే అన్న లోకజ్ఞానం లేకపోవడం. నువ్వొక్కడివే సేరు ఉప్పు వీసెడు చింతపండు కలగలిపి నమిలి ఉప్పు పులుపు తినే మానవుడిని అనుకోవడం. ఓయ్ బుద్ధు, నీలాగే ఉప్పు పులుపు నేను తింటున్నానని ఎందుకనుకోవు నువ్వు? త్యాగి తనను తాను అదుపులో పెట్టుకునేందుకు అవస్థపడుతున్నాడు. ఇక కోరికల దగ్గరకొస్తే నా కోరికలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో విను. ఓ రోజున ఎందుకో హఠాత్తుగా స్వామి పిలుస్తారట. నేను వెళ్ళేసరికి నువ్వు ముఖం దించుకొని అపరాధిలా నిల్చునుంటావట. ఏం కొంప మునిగిందోనని కలవరపడి తెలిసేంతలోనే స్వామి అంటారట, ఈ ప్రబుద్ధుడికి నేను ఆశించిన క్రమశిక్షణ ఈ జన్మలో అలవడేటట్లు లేదు. ఏం చేద్దాం మరి? పోనీ పెళ్లి చేసేద్దామంటావేమిటి అని పండుగడ్డం వెనకనే నవ్వుతూ ఉంటారట సిగ్గుతో ఆనందంతో మాటలు రాక నేను పరుగు తీస్తానట. అంతలోకే మరో దృశ్యం. స్టెథోస్కోప్ కోసం మెడ తడుముకుంటే నా చేతికి మంగళసూత్రాలు తగులుతాయట. ఇంతలో నువ్వు స్టెథోస్కోప్తో ప్రవేశించి అది నా మెడలో వేసే నెపంతో కొంచెం చొరవ చేయబోతావట. ఏయ్, ఇది ఆశ్రమం అని మర్చిపోకు అని నేను ఎర్రగా చూస్తానట. అప్పుడు నువ్వు మర్చిపోనమ్మాయి, ఇప్పుడు మనం భార్యాభర్తలమని మర్చిపోయావా అంటూ చిలిపిగా చూస్తావట. అబ్బో, అంతలో ఆగే నా కలలు, ఆ దృశ్యాలు. వాటి మధ్య మనిద్దరి నడమ ముద్దులోలికే ఇద్దరు చిన్న పాపలట. కారు పెద్ద గతుకులో పడి ఒక్క ఎగురెగిరింది. కీర్తి తన స్వప్నలోకం నుండి ఇహలోకంలో పడి ఆ కుదుపుకి హడలిపోయి త్యాగిని గట్టిగా వాటేసుకుంది. త్యాగి పకపక నవ్వుతున్నాడు. ప్రపంచంలోని సంతోషమంతా అతని ముఖంలోనే ప్రతిబింబిస్తున్నట్లుంది. యూ నాటి అంటూ వీపు మీద ఒకటి చరిచి దూరంగా జరిగింది కీర్తి. దూరాన ఆశ్రమం కనిపిస్తోంది. శివశంకరి ఆలయం దగ్గర ఆగింది కారు. ఇక్కడెందుకు ఆపావు? కీర్తి ఆశ్చర్యంగా అడిగింది. ఆలయం ముందెందుకు ఆపుతారు? దర్శనం కోసం. ఏమిటి నువ్వే? దేవుడి దర్శనమే. చిన్నగా చేతి మీద గిల్లి చూసుకుంది కీర్తి. చుర్రుమంది. మరే, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవద్దా? ఎప్పుడు చూసినా ఆశ్రమం రోగులు అంటూ పునశ్చరణ చేసే ఈ కీర్తిమాలిని దేవి ఇవాళ మనసు విప్పి నోరారా ఇంత ప్రియ సంభాషణం చేసిందంటే ఇదంతా మరి ఎవరి ప్రభావం అనుకోవాలి? ఇలాంటివి చూసినప్పుడే దేవుడిని నమ్మాలనిపిస్తుంది నాకు. రా వెళ్దాం అంటూ డోరు తెరిచి పట్టుకున్నాడు త్యాగి. ముసిముసిగా నవ్వుకుంటూ కారు దిగింది కీర్తి. కీర్తి, చిన్న రిక్వెస్ట్. త్యాగి అడిగిన తీరుకి అతని ముఖ కవళికలను జోడిస్తూ లిప్త కాలంలోనే ఏదేదో ఊహించి రవంత బెదురుగా భయంగా అతని కేసు చూసింది. అబ్బే, మరేం కాదు. నేనేదో అవసరార్థం భక్తుణ్ణి, నువ్వు నిజమైన భక్తురాలివి. అందుచేత దేవుడు నీ విన్నపం వింటాడని చెప్తున్నా. తొందరలోనే మనిద్దరం కొంగులు ముడివేసుకుని ఈ ఆలయానికి వచ్చేలా చేయమని దేవుడిని కోరుకో. కీర్తి ఎంతో సిగ్గుపడితే ఆ సిగ్గుల మొగ్గలు ఏరుకోవాలనిపించింది త్యాగికి.
కానీ కీర్తి సిగ్గుపడలేదు. కనీసం నవ్వనైనా లేదు. కాసేపేటో గంభీరంగా చూస్తూ ఉండిపోయి చివరికంది, అది సరే కానీ ముందు చెప్పు, ఆదిత్య ఎలా ఉన్నాడు? అబ్బబ్బా, నీతో వచ్చిన చిక్కే ఇది. నేను మంచి మూడ్లో ఉన్నప్పుడు అనవసర ప్రసంగం తెస్తావు, విసుక్కున్నాడు త్యాగి. అనవసరం ఎంత మాత్రం కాదు, అత్యవసరం కనుకే అడుగుతున్నాను. కీర్తిలో క్షణం క్రితం వరకు ఉన్న చురుకుదనం, చిలిపిదనం అన్నీ మటుమాయమైపోయాయి. త్యాగి గ్రహించాడు. ఆదిత్యకేం దర్జాగా ఉన్నాడు, ఎటొచ్చి ఆ పూజలు పునస్కారాలు అలాగే ఉన్నాయనుకో. బాధగా నిట్టూర్చింది కీర్తి. సరదా కోసమంటూ శిల్పకళ నేర్చి చివరికి ఎలా తయారయ్యాడు? తను చెక్కిన విగ్రహంలో పడి దేవి ప్రత్యక్షమైపోతుందని నమ్మేంత వెర్రివాళ్ళుంటారా ఎక్కడైనా? అందున తనేం చదువు సంధ్యలు లేనివాడు కాడే. ఎందుకు పనికొచ్చిందా ఇంజనీరింగ్ డిగ్రీ? తన లోకంలో తను హాయిగానే ఉన్నాడేమో, కానీ వందనాదేవిని చూస్తేనే జాలి వేస్తుంది. మనం ఏం చెయ్యగలం? కాలమే మార్చాల తన్ని అంటూ కీర్తి వడివడిగా ఆలయం మెట్లెక్కడం ప్రారంభించింది. త్యాగి కూడా నెమ్మదిగా ఆమెను అనుసరించాడు. మెట్లెక్కి గుట్ట దాటి గుడిలోకి రాబోయేసరికి స్తంభాన్ని ఆనుకుని చక్కగా నిద్రిస్తున్న పవిత్ర కనిపించింది వాళ్ళకి. త్యాగి గుడి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అక్కడి నుండే ఓ మొక్కేసి కీర్తి దేవుణ్ణి కోరవలసిందేమిటో సైగ ద్వారా మళ్ళీ జ్ఞాపకం చేసి పవిత్ర కళ్ళు తెరిచి తామిద్దరిని చూసేస్తుందన్న బెదురుతో చడి చెయ్యకుండా నెమ్మదిగా ఒక్కో అడుగే వేస్తూ వెళ్ళిపోయాడు. అతను కారెక్కి హవేలీకేసి తిరిగే వరకు గుమ్మం దగ్గర నిలబడి చూసి సన్నగా నవ్వుకుంటూ లోనికొచ్చింది కీర్తి. చెక్కు చెదరకుండా హాయిగా నిద్రపోతున్న పవిత్ర బారెడు జడ నేల పారాడుతుంది. చిలిపి బుద్ధి పుట్టింది కీర్తికి. నెమ్మదిగా ఆ జడ తీసి మెడలో హారంలా వేసింది. అంతే, తుళ్ళిపడి లేచింది పవిత్ర. భయపడకు పవిత్ర, నీ తపస్సుకి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో, గొంతు మార్చి స్తంభం చాటు నుండి అంది కీర్తి. క్షణకాలం గాబరా పడిన అంతలోనే సంగతి అర్థమైంది పవిత్రకు. కీర్తి చీర చెంగు స్తంభం చాటు నుండి కనిపిస్తోంది. పొద్దుటి నుండి ఉపవాసం చేస్తున్న కీర్తి వచ్చిందనగానే కడుపు నిండినట్లయింది. ధన్యురాలిని తల్లి, ప్రస్తుతానికి ఇంకేమీ కోరను, కానీ తన మాట ప్రకారం నేను భోజనం చేయనందుకు మా కీర్తిమాలిని దేవి నా మీద దండెత్తకుండా కాపాడమ్మా, చాలు. ఏమిటి, నువ్వు భోజనం చేయలేదు అంటూ విసురుగా ముందుకొచ్చింది కీర్తి. ఇదిగో వరం కోరుకోమన్నావు, కోరుకున్నాను. ఆడి తప్పుట పాడియే. పవిత్ర నవ్వింది. ఏం పిచ్చి పనులివి పవిత్ర, భోజనం మానేస్తారా ఎవరైనా? నాకు ఇలాంటి అనుమానం వచ్చే రాఘవ చేత కబురు పంపాను, అతను నిన్ను కలవలేదా? బాధపడింది కీర్తి. రాఘవ పేరు వినగానే పవిత్ర ముఖం అదోలా అయింది. కానీ అతని ధోరణి గురించి చెప్పడానికి సందేహించింది. కారణం, రాఘవ అంటే ఆశ్రమంలో అందరికీ గౌరవం ఉంది. ఒక్క కరుణ తప్పితే అతని గురించి చులకనగా ఎవ్వరూ మాట్లాడరు. అలాంటిది తను ఆయన గురించి ఇలా మాట్లాడాడని చిట్టున చెప్పడానికి సందేహించింది పవిత్ర. వచ్చాడు, ముక్తసరిగాని ఊరుకుంది. మరెందుకు ఇలా చేశావు? ఏమిటో, మనసు బాగుండక ఆకలిని కూడా అనిపించలేదు కీర్తి, అంతే, ఇంకేం లేదు. ముఖం పక్కకు తిప్పుకుంది. నిన్నెవరైనా ఏమైనా అన్నారా పవిత్ర? తీక్షణంగా అడిగింది కీర్తి. కరుణ ఏమైనా అన్నదా? ఆవిడొక విచిత్రమైన మనిషి. నోటికి అడ్డు అదుపు ఉండదు. కారణం లేకుండానే అందరినీ ఏదో ఒకటి అనడం అలవాటు. ఏమైనా అన్నా కూడా బొత్తిగా పట్టించుకోకూడదు. నన్నెవరూ ఏమీ అనలేదని చెప్పాను కదా కీర్తి. మరైతే ఏం జరిగిందో చెప్పు. నువ్వెందుకో మామూలుగా లేవు. రాత్రి ఏమైనా పీడకలొచ్చిందా? కల అన్న మాట వినగానే ఒక్కసారిగా మనసు పులకించింది. పీడకల కాదు కీర్తి, మధురాతి మధురమైన కల. ఆ కలలో అనుకుంటూ కొంపదీసి చెప్పేస్తానేమోనని భయపడింది. కీర్తి పవిత్ర ముఖంలోకి పరిశీలనగా చూస్తోంది. అబ్బెబ్బే, అదేం కాదు. ఊరికే ఎందుకో అలా ఒంటరిగా కూర్చుంటే దిగులనిపించింది. ఎలాగో తప్పించుకోవాలని తల వంచుకుని అనేసింది. కీర్తి భావగర్భితంగా నవ్వుతూ పవిత్ర ముఖం పైకెత్తింది. అంటే దీనికంతటికీ కారణం ఒంటరితనమన్నమాట. నీకో ఉపాయం చెప్పనా? ఏం చెప్తుందోనని కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది పవిత్ర. మరేం కాదు, ఈ గుడి ఉంది చూశావు, దీనికో ప్రత్యేక మహత్యం ఉంది. ఏమిటో తెలుసా? సాధారణంగా ఏ ఆలయంలో చూసినా లింగరూపుడై ఉండే పరమశివుడు ఇక్కడ సతీ సమేతుడై కొలువు తీరాడు. ఎందుకో తెలుసా? ఒంటరితనంతో బాధపడే నీలాంటి అమ్మాయిలకు వరాలివ్వడానికట. అందుచేత స్వామి, వెంటనే నాకు జంటను ప్రసాదించు అని కోరుకో. తీరకపోతే అప్పుడు అడుగు. పవిత్ర పెదవులు బిగబట్టింది. ఓహో అలాగా, అదన్నమాట విశేషం. ఎప్పుడూ క్షణం తీరికలేని డాక్టరమ్మ ఇవాళ గుడికొచ్చిందెందుకా అని కొంచెం ఆశ్చర్యపోయాను.
ఇప్పుడు అర్థమైంది. పాపం ఈ అమాయకురాలికి వెంటనే జంటను ప్రసాదించు తండ్రి అంటూ తిరిగి వడ్డించింది పవిత్ర. ఛీ పో, నేనేం అందుకు రాలేదు. త్యాగి తనను సైగతో గుర్తు చేసిన మొక్కుబడి సంగతి గుర్తొచ్చి తడబడింది కీర్తి. ఈ వేళప్పుడు మరెందుకు వచ్చినట్లట? కీర్తి తడబాటు చూసి మరి కాస్త చిలిపిగా అడిగింది పవిత్ర. ఓ అదా, ఇవాళ ప్రమాదకరమైన కేసు ఒకటి చేయవలసి వచ్చిందిలే. ఎవరి ప్రాణానికి హాని సంభవించకుండా అంతా సవ్యంగా ముగిసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని. అవునులే, ఆ కృతజ్ఞతలేవో ఆ దేవుడికే చెప్పుకొని ప్రసన్నుడిని చేసుంచుకుంటే ముందు ముందు ఎంతైనా ఉపయోగం కదా. కొంటెగా కనులు చికిలించి ఉడికించింది పవిత్ర. అమ్మ పిల్ల, ముద్దరాల్లా కనిపించే నీలో ఇంత అల్లరుందా? నీ పని చెప్తానుండు. కీర్తి పవిత్రను పట్టుకోబోతే పరుగు తీసింది. కీర్తి వెంబడించింది. వాగు మలుపు తిరిగే చోటికి రాబోయేసరికి ఇద్దరూ అలసిపోయారు. వగర్చుకుంటూ నవ్వుకుంటూ వాగు ఒడ్డునే చతికిలబడ్డారు. ఆ నవ్వుల్ని దొర్లించుకుంటూ గలగలమంటూ సాగింది వాగు. అగరు ధూపాలతో హవేలి అంతా గుమగుమలాడిపోతుంది. అంటే అది ప్రాతకాలమని వేరే చెప్పనవసరం లేదు. ధూపదీప నైవేద్యాలతో పూజాదికాలు ముగించి ధ్యాన మగ్నుడయ్యే ఆదిత్య, అతని ఎదురుగా అతని స్వహస్తాలతో చెక్కిన దేవి పాలరాతి విగ్రహం అభయముద్రతో అర్ధనిమీలిత నేత్రాలతో వరాలివ్వడానికి దిగొచ్చినట్లే ఉంది. ఆదిత్య, ఓ ఆదిత్య! చిత్రాసనం మీద పద్మాసనం వేసుకుని నిర్మలంగా ధ్యానంలో మునిగి ఉన్న ఆదిత్య రవంత చిరాగ్గా కళ్ళు తెరిచాడు. త్యాగి పూజాగృహం బయట నిలబడి పిలుస్తున్నాడు. ఆ వేళలో ఆదిత్యకెవరూ సాధారణంగా ఆటంకం కలిగించరు. అందుచేత తనకు పిలిపొచ్చిందంటే, అందున స్వయంగా త్యాగి పిలుస్తున్నాడంటే ఆదిత్యకు కొంచెం ఆశ్చర్యం వేసింది. నువ్వా త్యాగి, ఏమిటిలా వచ్చావు అంటూ తానే లేచి గుమ్మం దగ్గరికి వచ్చాడు. సరిపోయింది, అప్పుడే మరుపా? నిన్న సాయంకాలం నీకు చెప్పిందేమిటి? మనిద్దరం కలిసి ఈరోజు నీలానగరం వెళ్ళాలని తెలీదా? ఓహ్, నీలానగరం, అవును కదూ. ఆదిత్య కొద్దిసేపు ఏదో ఆలోచనలో పడ్డాడు. వెళ్ళక తప్పదా అన్నాడు. అంటే ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు త్యాగి. ఆహా, మరేం లేదు. ఆ సంగతి మర్చిపోయి ఈరోజే మండలం రోజులు త్రికాలార్చన చెయ్యాలని దీక్ష పట్టాను. అంతవరకు ఎటు బయటకు వెళ్ళకూడదు కదా. పోనీ నువ్వు వెళ్ళి రాకూడదు? ఆదిత్య తన సూచనకు తనే సంతోషించాడు. ఏమిటి, పెళ్లి కూతురిని చూడ్డానికి నీ తరపున నేను వెళ్ళాలా? కీర్తికి తెలిసిందంటే దుడ్డుకర తెచ్చి నా తల పగలగొడుతుంది భయంగా అన్నాడు త్యాగి. మరెలా? నేనిప్పట్లో రావడానికి కుదరదే. ఇది పాతపాటే కదా ఆదిత్య. ఇక నీకు కుదిరేదెప్పుడు? ఈ పూజా పునస్కారాలు నిన్ను వదిలేదెప్పుడు? కోడలు రావాలని, పసిపాపల కేరింతలతో ఈ హవేలీ ప్రతిధ్వనించాలని కలగనే అమ్మ కోరిక తీరేదెప్పుడు? నీకు నీ విగ్రహం పూజా గృహమే తప్ప అమ్మని కొంచెమైనా పట్టించుకుంటున్నావా? ఆవిడ మనసులో ఆవేదన ఒక్క మారైనా అర్థం చేసుకున్నావా? త్యాగి కంఠం గంభీరంగా మారిపోయింది. ఆదిత్య ముఖంలో అలజడి ప్రస్ఫుటమైంది. కాసేపు ఆలోచనలతో కొట్టుమిట్టాడి మందహాసవదనంతో అన్నాడు. త్యాగి, నాకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్య సాధనలో రోజురోజుకి ముందుకి పోతున్నాను అన్న నమ్మకము ఉంది. కానీ సాధనకు అంతరాయం కలగకుండా దయచేసి అమ్మ కోరిక నువ్వు తీర్చరాదు? ఆదిత్య, త్యాగి కంఠం వణికింది. ఎంతైనా నువ్వు అమ్మ కన్న కొడుకువి. నీ ముద్దు ముచ్చట్లు చూడాలని తపనే వేరుగా ఉంటుంది. ఆ మాట అమ్మ దగ్గరికి వెళ్ళాను, చూద్దాం. త్యాగి కళ్ళల్లో సన్నని నీటిపొర నిలిచింది. కంఠం పూడుకుపోయింది. ఆనందాంబుదిలో తలమునకలవుతున్న అతని నోట మాట రాలేదు. తెరలు తెరలుగా తన జీవితం కళ్ల ముందు మెదిలింది. కన్న తల్లిదండ్రుల ముఖమైన ఎరగడు తను. తండ్రి రాజా పద్మనాభరావు గారి కుడిభుజంగా ఉండేవాడిని, తను పుడుతూనే మాతృహీనుడయ్యాడని మాత్రం తెలుసు. పిల్లల కోసం తప్పించే వందనాదేవి పొత్తిళ్లలో పెరిగి ఆమె పెద్ద కొడుకుగా ఇంత వాడయ్యాడు. తన తండ్రి రామేశ్వరరావు తన తల్లి మరణించాక విరాగిగా మారిపోయాడు. అతని జాడే తెలియదు. తనకు 3 ఏళ్లు నిండాక ఆదిత్య పుట్టాడు. సొంత బిడ్డ పుడితే పెంచుకున్న వాళ్ల మీద మమత తగ్గిపోతుందంటారు కొందరు. కానీ తను అదృష్టవంతుడు. తల్లికి తన మీద వాత్సల్యం రెట్టింపైంది. సొంత అన్నదమ్ముల మధ్య ఎప్పుడైనా పొరపచ్చాలు వస్తాయేమో కానీ ఆదిత్యకు తనకు మధ్య చిన్న మాట పట్టింపులు కూడా లేదెప్పుడు. ఆదిత్యకు తానంటే ప్రాణం. ఎంతైనా నువ్వు అమ్మ కొడుకువి అంటే ఆదిత్య ఏమన్నాడు? ఆ మాట అమ్మ దగ్గరికెళ్ళి అను, చూద్దాం. అనాథగా వచ్చిన తనకు అయాచితంగా లభించిన ఇంతటి ప్రేమానురాగాలు తలుచుకుంటున్న కొద్దీ త్యాగి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది. ఆ సంతోషంతో కన్నీటి బొట్టు రూపంలో జారిపడింది.
ఉలిక్కిపడ్డాడు త్యాగి. ఆదిత్య తన అవస్థకు నవ్వుతాడేమోననుకుంటూ నెమ్మదిగా తలెత్తాడు. ఆదిత్య ఎప్పుడు వెళ్ళిపోయాడో అక్కడి నుండి తెలియదు, కానీ యథాప్రకారం తన పూజగదిలో చిత్రాసనం మీద కనిపించాడు. ఉస్సూరని నిట్టూరుస్తూ తలపట్టుకున్నాడు. కనీసం పెళ్లి కూతుర్ని చూడడం వరకైనా ఆదిత్యను తీసుకురాలేకపోయినా తన చేతకానితనానికి తల్లికి ఏం చెప్పాలా అని యోచిస్తూ కదిలాడు. ఆదిత్యకు ధ్యానంలో మరీ నిశ్చలత్వం కుదరలేదు. దీర్ఘంగా విగ్రహం కేసి చూస్తూ కూర్చున్నాడు. నువ్వు దైవాంశ సంభూతురాలివి. నీ నోటితో నువ్వే అన్నావు, ఏదో ఒక రోజున నాకు తప్పక దేవి సాక్షాత్కారం లభిస్తుందని. ఏది, ఎక్కడా దేవి? నా అర్చనల లోపమా? నిజంగా నాకు దేవి దర్శనం అవుతుందా? ఎందుకు కాదు, అవుతుంది, అయి తీరుతుంది. శుచి, నీ మాట పొల్లు కాదు. నాకు నమ్మకం ఉంది. నా లక్ష్యం నెరవేరాలి. అంతవరకు ఈ అర్చన కొనసాగుతూనే ఉంటుంది స్థిరంగా మనసులో అనుకున్నాడు. శుచి అతని కళ్ళ ముందు మెదలసాగింది. నేల తాకితే కందిపోతాయా అన్నట్లుండే పాదాలతో వేణుగోపాలుని ఆలయం ముంగిట గల్లు గల్లుమని మువ్వలు సబడి చేస్తూ ఆలయ విన్యాసంలో వింత విన్యాసాలు ఒక్కొక్కటే అతని కళ్ళ ముందు మెదులుతున్నాయి. తను ఇంజనీరింగ్లో చేరటం, తన తోటి విద్యార్థి శిల్పి చిత్రకారుడు రాధాపూర్ జమీందార్ కృష్ణకాంత్ ప్రగాఢ స్నేహం, అతని ప్రోత్సాహంతో తను శిల్పం నేర్చుకోవటం, సుమారు 5 ఏళ్ల క్రిందట తన తాత రాజా పద్మనాభరావు గారు చనిపోయిన తీవ్ర దుఃఖంలో కృష్ణకాంత్ తన నూరడించి తనతో పాటు రాధాపూర్ తీసుకెళ్లడం, అక్కడ మానవ జన్మనెత్తిన దేవాంగన అనిపించేటట్లున్న శుచి సందర్శనం, అదంతా అదో లోకం. శుచి చెప్పింది తనకు దేవి దర్శనం అవుతుందని. శుచి చెప్పిందంటే అందరూ తన్నింకా వింత జంతువులా చూస్తారేమో. చెప్పకూడదు. తన పూజ ఫలించిన నాడే తెలియాలి. ఆదిత్య దృష్టి అంతా విగ్రహంపైనే ఉంది. ఆ రోజు ఆదివారం. ఆశ్రమంలో అట్టే సందడి లేదు. బడికి సెలవు కనుక చుట్టుపక్కల పల్లెల నుండి వచ్చే పిల్లలెవరూ కనిపించరా రోజు. పనులు చేసే వాళ్ళందరికీ ఆ రోజు ఆట విడుపు. పొరుగుర్లకు వెళ్ళేవాళ్ళు కొందరు, సంతలు పందాలు అంటూ సరదా పడేవాళ్ళు కొందరు. ఇలా జనం పలుచునై ఆశ్రమం మరీ నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. తన చిన్న కుటీరాన్ని ముద్దొచ్చేలా తీర్చిదిద్దుకొని నడుం మీద చేతులేసుకుని నలువైపులా చూసి తనలో తనే పొంగిపోయింది పవిత్ర. ఎగదోపిన చీరకుచ్చెళ్ళు దింపి సరిచేసుకుని వదులొదులుగా అల్లిన జడను ఒయ్యారంగా ఓమారు మెడలో వేసుకొని అద్దం ముందుకొచ్చింది. చెదిరిన ముంగురులు సవరించుకుంటూ తన ప్రతిబింబాన్ని తనే పరిశీలనగా చూసుకుంది. తన ముఖంలో ఏవో కొత్త తళుకులు, కళ్లల్లో మెరుపులు, విశాలమైన కనురెప్పల మాటున దాగిన నునుసిగ్గు దొంతరల మధ్య నుండి తొంగి తొంగి చూసే అంతరంగ భావాలు. చట్టున 2 దోసిళ్లలో ముఖం దాచుకుంది పవిత్ర. ఆమె హృదయంలో ఆనంద కెరటాలు పొంగసాగాయి. నవ్య చైతన్యంతో శరీరంలోని అణువణువు స్పందిస్తోంది. చెవుల్లో అనాహత శబ్దాలు వినిపిస్తున్నాయి. గాలి హోరులో ఆకుల గలగలల మధ్యన పావురాల జంట కువకువలు. హఠాత్తుగా నిశ్శబ్దం. పవిత్ర, పవిత్ర, నేను ఆదిత్యను. చెవిలో సన్నని గుసగుస. దబదబా కురిసే వర్షం ఒక్కమారు ఆగి తిరిగి మొదలైన భావన. కుటీరం తలుపు తట్టిన శబ్దానికి ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చింది పవిత్ర. తలుపు తెరిచింది. ఎదురుగా రాఘవ. మధురాతి మధురంగా సాగిపోతున్న రాగధారల మధ్య నిషిద్ధ స్వరంలా కనిపించడామె కళ్లకు. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. లోపలికి రావచ్చునా? మొహమాటంగా నవ్వుతూ అడిగాడు. చిరాకును తడబాటును అణుచుకుంటూ పక్కకు జరిగింది పవిత్ర. చేతులు వెనకకు దాస్తూ లోపలికొచ్చాడు. వస్తూనే ఆ చిన్న కుటీరం చుట్టూ చక్రాల్లా తిరిగాయి అతని కళ్ళు. మెచ్చుకోలుగా అతని ముఖం విప్పారింది. ఆహా, నీ కుటీరంలో అడుగు పెడితేనే ఇంత ఆహ్లాదకరంగా ఉందే. నీ జీవితంలో అడుగుపెట్టిన వాడికి ఎంత అదృష్టవంతుడయి ఉండాలి. ఎవరో ఆ అదృష్టవంతుడు. ఇంత చక్కగా సరిదిద్దిన ఇంటి మధ్య ఈ ఎర్ర కలువపూలు మరింత అందంగా ఉంటాయి కదూ పవిత్ర అంటూ చేతిలో వెనుకగా దాచిన కలువ పూలు తీసి పవిత్ర చేతికి అందించే సాహసం రాక గది మధ్యగా ఉన్న గాజు కుండీలో అమర్చాడు. ఎలా ఉన్నాయి పవిత్ర ఈ పువ్వులు? ఎందుకో నువ్వు చాలా ఇష్టపడతావనిపించింది. చెరువులో దిగి కోసుకొచ్చాను. వెనుదిరిగి అన్నాడు రాఘవ. చాలా శ్రమ తీసుకున్నావు రాఘవ. ఈ కలువలు దేవికెంతో ప్రీతి అంటారు. దేవి పీఠంలో అలంకరించవలసింది. పోనీ ఈ మారు తెస్తే అలా చెయ్యి. తన భావాలను బయటపెట్టకుండా ఎంత సౌమ్యంగా చెప్పినా రాఘవ ముఖం కాస్త చిన్నబోయింది. ఓ, అంటే నీకు నచ్చలేదన్నమాట. నిస్పృహ ధ్వనించింది అతని కంఠంలో.
తనకు నచ్చనివేమిటో పవిత్ర విడమర్చి చెప్పలేక మౌనంగా ఊరుకుంది. అరే, వచ్చిన పని మర్చిపోయాను. స్వామి నిన్నొక్క మారు కనిపించి వెళ్ళమని చెప్పారు. వస్తాను పవిత్ర అంటూ వెనుదిరిగాడు. సాధారణంగా ఎవరిని ప్రత్యేకించి స్వామి పిలవరు. ఎక్కడో కనిపించినప్పుడు సరదాగా మాట్లాడటం తప్ప. అలాంటిది తనను ప్రత్యేకించి కనబడమన్నారనగానే పవిత్రకు ఎందుకో భయం వేసింది. రాఘవ అప్పటికే గుమ్మం దిగిపోయాడు. రాఘవ కంగారు అణుచుకుంటూ పిలిచింది. ప్రసన్న వదనంతో వెనుదిరిగొచ్చాడు. పవిత్రకి ఏం చెప్పాలని తనను పిలిచిందోనని ఆతృతగా ఎదురు చూశాడు. స్వామి నన్నెందుకు పిలిచారో తెలుసునా? ఆ ప్రశ్న అతనికంత ఉత్సాహకరంగా లేదు. అయినా జవాబు చెప్పాడు. ఈసారి పవిత్ర కంఠంలో ముఖంలో భయం అతనికి స్పష్టంగా కనిపించింది. తెలియదు పవిత్ర, అయినా ఊహించగలను. నీ నడవడిక స్వామిని ఎంతో మెప్పించింది. ఆయనకు అతి స్వల్పకాలంలోనే ఇంత సన్నిహితురాలమైన దానివి నువ్వొక్కత్వే కనిపిస్తున్నావు నాకు. అదృష్టవంతురాలివి. ఏమీ భయం లేదు, వెళ్ళు. భరోసాగా చిరునవ్వు నవ్వుతూ మళ్ళీ సాగిపోయాడు. కథ కొనసాగుతుంది.